ప్రియాంక సింగ్ అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు అందరికీ సుపరిచితమే. పుట్టుకతో అబ్బాయి అయినా కూడా తనలో ఉన్న అమ్మాయి లక్షణాలను గుర్తించి తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అవమానాలు ఎదుర్కొని ధైర్యంగా ఈరోజు అమ్మాయిగా సొసైటీలోనూ అటు ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ. హీరోయిన్లు సైతం అసూయపడే అందం పింకీ సొంతం. బిగ్ బాస్ తర్వాత పింకీ క్రేజ్ మరింత పెరుగుతూ వచ్చింది. అటు పలు టీవీ షోస్లో ఇటు సోషల్ మీడియాలోనూ నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలను దోచుకుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తాను అమ్మాయిగా మారడానికంటే ముందు తాను ఎదుర్కొన్న సమస్యల గురించి, అనేక సందర్భాల్లో తాను పడిన అవమానాల గురించి వ్యక్తపరిచింది. తాను అమ్మాయిగా ఎలా మారింది అనే విషయంపై ప్రియాంక మాట్లాడుతూ, చిన్నప్పుడు అక్క స్కూల్ నుంచి రాగానే తన డ్రెస్సులు వేసుకునేదాన్ని. రాను రాను నాకు అమ్మాయిగా ఉండాలనిపించింది. అలా 10వ తరగతి తర్వాత హైదరాబాద్కు వచ్చాను. మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తాను. ఆ తర్వాత జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేశాను. ఆ డబ్బుతో సర్జరీ చేయించుకున్నాను. ఆ సమయంలో విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. హాస్పిటల్లో పట్టించుకునే వాళ్ళు లేరు. ఓ పక్క రక్తస్రావం అవుతున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గేటు వరకు నడుచుకుంటూ వెళ్ళాను అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు ఒకానొక సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించి మరలా కోలుకోవడానికి ఎన్నో సర్జరీలు చేయించుకోవడంతో తన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో అయిందని, మళ్ళీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయి వరకు చేరుకున్నాను అంటూ ఆమె తన బాధను వ్యక్తపరిచింది. అలాగే ఆమె తన జీవితంలో 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నదట. ఈ విషయంపై ప్రియాంక మాట్లాడుతూ, నా జీవితంలో 3 సార్లు ఆత్మహత్య యత్నం చేశాను. 10వ తరగతి అయ్యాక అందరూ ఏదైతే అన్నారో నాన్న నోటి నుంచి వచ్చేసరికి నేను చనిపోవాలి అనుకున్నాను. అప్పుడు కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాను. ఆ సమయంలో 60% వరకు కాలిపోయింది. దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ తర్వాత సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ రావడంతో ఆ బాధ భరించలేక మళ్ళీ స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాను. అలా 3 సార్లు చనిపోవాలి అనుకున్నా సరే బతికాను. నా కోసం ఏదో రాసి పెట్టి ఉంది, అందుకే దేవుడు నన్ను బతికిస్తున్నాడు అనుకున్నాను. అందుకే భగవంతుడిని నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇక ఆమె ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తుందట. అలాగే చిన్న చిన్న సినిమాలతో పాటు హీరోయిన్గా కూడా చేస్తుందట ప్రియాంక. మరి ప్రియాంక సింగ్ తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న సంఘటనలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.